జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూలై 1, 2026 బుధవారం. తిథి పాడ్యమి ఉదయం 7:38 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము ఐంద్రము సాయంత్రం 4:04 వరకు, తదుపరి వైద్రుతి. కరణం కౌలవ ఉదయం 7:38 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:39 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 8:03, చంద్రాస్తమయం ఉదయం 6:27. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:50 వరకు, యమగండం ఉదయం 7:17 నుండి 8:55 వరకు, గుళిక కాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:37 వరకు, వర్జము మధ్యాహ్నం 3:43 నుండి 5:29 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 2:21 నుండి 4:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. శుభ గడియలు ఉదయం 5:38 నుండి 6:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:50 నుండి 3:30 వరకు. జూలై 1 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి ఉదయం 7:38 వరకు ఉంది, తదుపరి విదియ. బుధవారం పాడ్యమి తిథి కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. బుధవారం విదియా తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:51 వరకు ఉంటుంది. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. అయితే ఈ రోజు సాయంత్రం 4:04 నుండి వచ్చి మరుసటి రోజు సాయంత్రం 4:40 వరకు ఉన్న వైద్రుతి యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు విదియా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం కలయికతో సాయంత్రం 4:04 వరకు దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కానీ పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకుని లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1:31 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1:31 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 1:31 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: ధ్రువసంధి కొడుకు పేరు భరతుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: భరతుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ వాస్తు దినోత్సవం, అంతర్జాతీయ జోక్ దినోత్సవం, జిఎస్టి దినోత్సవం. 1879వ సంవత్సరంలో భారతదేశంలో పోస్టు కార్డును ప్రవేశపెట్టారు. జాతీయ వైద్యుల దినోత్సవం, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా గారి జయంతి. సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు ఏఎం రాజా గారి జయంతి. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 1 బుధవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి శుభవార్త వింటారు. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి ప్రశాంతంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.